అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వాళ్ళకంటే పౌరసత్వం ఏమంటుండు జీవన్ రెడ్డి గారు. వాళ్ళందరూ ఎల్లగొడతానికి నరేంద్ర మోడీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ తీసుకొని వస్తున్నాడు. వాళ్ళందరినీ కూడా బయటికి తరిమేయాలా, లేకపోతే ఇక్కడ ఉండి మన గుడుల వల్ల కొట్టుడు, బాంబులు పెట్టుడు. 10 ఏళ్ల నుంచి సీరియల్ బాంబు బ్లాస్ట్లు అవుతున్నాయి అమ్మ. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ కంటే ముందు ప్రతి నెల ఒక సీరియల్ బాంబ్ బ్లాస్ట్, ప్రతి నెల ఒక టెర్రరిస్ట్ అటాక్. ఈ 10 ఏళ్ల నుంచి చూస్తున్నారా? చూస్తలేరు. నరేంద్ర మోడీ నాయకత్వంలో మన భద్రత, దేశ భద్రత ఎంత బాగుందో మీరు అందరు గమనించాలి. ఈ కాంగ్రెస్ వాడు వచ్చిందంటే లవ్ జిహాద్ అవుతుంది. లవ్ జిహాద్. మన అమ్మాయిలందరినీ ఎత్తుకపోతున్నారు. వాళ్ళని తుర్కపోరాళ్ళు వచ్చి మన అమ్మాయిలందరూ ఎత్తుకపోతున్నారు. వాళ్ళని ప్రేమ అనుకుంటే, అది అనుకుంటే, ఇది అనుకుంటే పడగొట్టి మన మత మార్పిడి చేపిస్తున్నారు. ఇవన్నీ మనకు అవసరమా? జీవన్ రెడ్డి గారికి వేస్తే జగిత్యాల ఇలా పిఎఫ్ఐ అడ్డా అయింది, రేపు లవ్ జిహాద్ అడ్డా అవుతుంది. జగిత్యాల రేపు లవ్ జిహాద్ అడ్డా అవుతుంది. ఇలా పిఎఫ్ఐ అడ్డానా కాదా జగిత్యాల? ఇది అవసరమా మనకు? ఇలా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొని వస్తా అంటున్నారు. మన దగ్గరికి వెళ్లి హిందువులందరినీ దోసుకొనట ముస్లింలకు పెడతారట. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అంటున్నాడు ఎక్స్రే చేస్తారట. ఎక్స్రే మనందరిని ఎక్స్రే చేస్తారట. ఎక్స్రే అంటే మన ఇళ్లకు చొరుతారట. మన ఆస్తులు ఎన్ని ఉన్నాయి, మన పొలాలు ఎన్ని ఉన్నాయి, మన ప్లాట్లు ఎన్ని ఉన్నాయి, మన బంగారం ఎంత ఉన్నదో కూడా లెక్కలు తీస్తారట. మనకు ఎంత అవసరమో ఆయననే నిర్ణయం చేస్తారట. ఆ మిగిలింది ఎక్కువైందంత తీసుకుపోయి తుర్కోళ్ళకి పంచుతారట. ఆయననే అన్నాడు. ఇస్తారా? గాజులు ఇస్తారా? మంగళసూత్రం ఇస్తారా? రాహుల్ గాంధీ అంటాడు మరి తీసుకుపోయాట తుర్కోళ్ళకి అప్పచెప్తారట. వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు కూడా ఉన్నది. ఉద్యోగాలన్నీ తుర్కోళ్ళకే ఇస్తాము, బ్యాంకులన్నీ లోన్లన్నీ తుర్కోళ్ళకి అప్పచెప్తాము. దానికి మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ హామీ ఇస్తుంది. ఇవన్నీ కూడా చెప్తారు అలా వాళ్ళ ఎన్నికల ప్రణాళికల. మళ్ళా మోడీ అవుతారు అనమాట. మూడోసారి మోడీ అవుతారట ప్రధానమంత్రి చెప్తున్నాడు. ఇలా నరేంద్ర మోడీ 18 గంటలు ఊళ్ళ కోసం కష్టపడుతున్నాడమ్మా. మీరందరు గ్రూపులలో ఉంటారా? మీకు లోన్లు ఉన్నాయా? మీ గ్రూపులకు లోన్లు ఉన్నాయి కదా. ఆ లోన్లు ఓళ్ళు ఇచ్చిర్రవా? నరేంద్ర మోడీ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి లొట్టపీసు కూడా లేదనలా. కాంగ్రెస్ మీద ఏం లేదనలా. అయితే మొన్ననే వచ్చాయి కదా. మీకు లోన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. మీకు లోన్లు ఇస్తున్నాడు, దాని మీద వడ్డీ రాయితీ 5% ఇస్తున్నాడు. ఇక్కడ కేసీఆర్ ఇయ్యలేదు 4% వడ్డీ రాయితీ. ఇప్పుడు రేవంత్ ఇస్తలేడు 4%. కాంగ్రెస్ వాడు కూడా ఇస్తలేడు. అందుకనే మీకు పావులా వడ్డీ వస్తలేదు. మీకు పావులా వడ్డీ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా 4% వడ్డీ రాయితీ ఇవ్వాలా. కేంద్ర ప్రభుత్వం 5% ఇస్తున్నది కాబట్టి మీకు 12% పడతలేదు, మీకు 7% వడ్డీ పడుతున్నది. అది నరేంద్ర మోడీ మీకు లోన్లు ఇవ్వబట్టే, మీకు వడ్డీ రాయితీ ఇవ్వబట్టే. గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయా? ఇక్కడ వాళ్ళకి తీసుకున్నారా? గ్యాస్ కనెక్షన్లు ఇవ్వబట్టే, ప్రతి గ్యాస్ సిలిండర్ మీద 350 రూపాయలు సబ్సిడీ ఇవ్వబట్టే. మీ అందరికి బీమార్లు అయితే ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలతోటి ఇలాజ్ చేయించబట్టి. ఆయుష్మాన్ భారత్ పథకం ఉన్నదా? తీసుకురా? మెంబర్షిప్లు తీసుకున్నారా? ఎందుకు వాళ్ళందరికి లేదా? కార్డులు లేవా? అవు జెడ్పీటీసీ సార్ రమేష్ అన్న ఏమి నేను చెప్పాలి. ఆ కార్డు ఎందుకు వస్తలేదు? చెప్పాలనా? ఆ కార్డు మీదనట ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టమని ప్రపోజల్ పంపింది. రాజీవ్ గాంధీ బొమ్మ ఎందుకు పెడతారండి? ముఖ్యమంత్రి బొమ్మ పెట్టమంటే పెడతారు కానీ రాజీవ్ గాంధీ బొమ్మ ఎందుకు పెడతారు? ఆ రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టమని చెప్తే కార్డులు ఇచ్చుడు బంద్ చేసిండ్రు. అంటే కాంగ్రెస్ వాళ్ళకి మన మీద ప్రేమ ఎంత ఉన్నదో చూడండి. గరీబుల మీద 6,80,000 మందికి మనకు ఆయుష్మాన్ భారత్ పథకాలు తెల్ల రేషన్ కార్డు ఉంటే, ఆయుష్మాన్ భారత్ కార్డు లేకున్నా తెల్ల రేషన్ కార్డు ఉంటే మన నిజామాబాద్ జిల్లాల, జగిత్యాల జిల్లాల 2 కలిపి సుమారు 45 నుంచి 50 హాస్పిటళ్లలో ఆయుష్మాన్ భారత్ నమోదై ఉన్నది. ఫ్రీగా ఇలా చేయించుకోవచ్చు. మీరు ఫ్రీగా ఇలా తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు. ఈ కొత్త కార్డులు ఎందుకు వస్తలేవు అంటే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టమని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కాబట్టి వస్తలేవు. నమస్తే అండి.
ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.